హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. నేను ఆ రోజు షూట్ అయితే చేశాను, కానీ ఎడిటింగ్ ఇవన్నీ చేయడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అనమాట. బయట ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట, ఇలా గేట్ బయట. కాకపోతే వీడియో కొంచెం ఎండ వచ్చిన తర్వాత కొంచెం లేట్గా తీసేసరికి అలా అయితే ఉంది. ఇంకా ఆ రోజు ఇంకా మనము ఉగాది పండుగ అంటే భక్షాలు, పచ్చడ అలా అయితే చేసుకుంటాం కదా. ఇంకా మార్నింగ్ అయితే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. చేసుకొని దేవుడి మందము పూజకు లేట్ అవుతుంది అని ఒక 5 అయితే భక్షాలు అయితే చేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇలా దేవుడికి అయితే పూజ చేశాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా అలా పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన భక్షాలు అయితే చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి నేను పూజ కోసం అయితే ఒక 5 అయితే అలా చేసి పెట్టేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన అయితే ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా పండుగ అంటే పని ఇంకెక్కువే ఉంటుందండి. ఇంకా వేరే రోజైనా కొంచెం తక్కువ ఉంటుంది, కానీ పండుగ అంటే మాత్రం పనే అనమాట. ఇంకా మార్నింగ్ అంతా ఇలా అయ్యి మేము లంచ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే చిన్న షాపింగ్ ఉండే, ఈ హన్మకొండలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ చెప్పారనమాట, 4th ఫ్లోర్లో ఇలా పిల్లలకి గేమ్స్ అయితే పెట్టారు అనేసి. సరే ఇంకా తెలిసిన తర్వాత పిల్లలు ఊరుకుంటారా, వెళ్ళి జస్ట్ చూద్దాము అనేసి అయితే అన్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత వాటిని చూసిన తర్వాత ఇంకా ఆడకుండా ఉంటారా. ఇదైతే నేను ఎక్కడ చూసానంటే హైదరాబాద్ ఐమాక్స్లో అయితే ఒకసారి వెళ్ళామన్నమాట. అక్కడైతే పిల్లలకి ఆడిపించాము. బట్ హన్మకొండలో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే ఈ గేమ్స్ అయితే చూడడం. కరెక్ట్ సమ్మర్ టైంకి అయితే పెట్టారు. ఇంకా పిల్లలకి మంచి ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా ఇది ఎలా అంటే మనము ఫస్ట్ ఒక కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ కార్డు తీసుకొని ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది. ఆ కార్డు ద్వారా మనకి పాయింట్స్ అయితే కట్ అవుతాయి అన్నమాట. ఇంకా అలా అయితే ఉంది. ఇంకా వద్దు అంటే వీళ్ళైతే వినకుండా కార్డ్ అయితే కొనిపించారు. ఆ కార్డ్ ఏంటంటే మనకి అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. కార్డుకి అయితే 20 రూపీస్. గేమ్స్కి ఇప్పుడు ఒక్కొక్క గేమ్స్కి 60, 80, 100 అలా ఉందన్నమాట. నాకైతే ఈ ఒక్క విషయం అంటే మనకి వాళ్ళు టైం ఎక్కువ ఇవ్వట్లేదు అండ్ పాయింట్స్ ఎక్కువ పెట్టారు. ఆ ఒక్క విషయంలో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, కానీ మిగిలిన చూడండి, కార్డ్ ఛార్జ్ 20, కార్డ్ బ్యాలెన్స్ 80 అట్లా ఉన్నాయి అన్నమాట. మేమైతే 200 వేయించి కొన్నామన్నమాట. కార్డు 200 వేపిస్తే మనకి 20 కార్డుకి పోతే 180 బ్యాలెన్స్ అయితే వచ్చింది. ఇంకా 180లో ఏమేమి గేమ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న గేమ్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని మైనస్ అవుతాయి అన్నమాట. ఇంకా మా పిల్లలైతే ఫస్టే వాళ్ళకి టెడ్డీ బియర్ గేమ్ అయితే ఆడదామనేసి ఫస్ట్ పాపే స్టార్ట్ చేసిందనమాట. ఏమైంది, ఆ గేమ్ గురించి తెలియక ఆ టెడ్డీ బియర్ అయితే పోయిందండి. అదేమీ రాలేదు. అంటే దానికి టైమింగ్ ఏంటంటే 30 సెకండ్సే ఇచ్చారు. అదే అండి, ఇదే ఈ టెడ్డీ బియర్ అనమాట. ఆ 30 సెకండ్స్ టైంలో మనకి ఆ కన్ఫ్యూజన్లో మనము అది రాలేదు. 30 సెకండ్స్ అది ఎంత అండి, కనీసం ఒక 1 మినిట్ టైం పెట్టినా బాగుండు అనిపించింది నాకు. అటెంప్ట్స్ కూడా 1 అటెంప్ట్లోనే మనం టెడ్డీ బియర్ని పట్టుకోవాలి అంతే. ఇంకా రాలేదు అది. ఇంకా ఆ ఒక్క విషయంలో తను డిసప్పాయింట్ అయింది. మా బాబేమో నేను తీస్తాను ఈసారి అనేసి తను కూడా ట్రై చేశాడు. తనకు కూడా రాలేదు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఆ వీడియో అయితే తీయలేదు మేము చేసేది. కాకపోతే వేరే వాళ్ళు తర్వాత చేసేది చూసానమాట. ఆ టెడ్డీ బియర్ గేమ్కి అయితే 60 రూపీస్ అండి, 60 పాయింట్స్. 60 120 అక్కడే అయిపోయాయి. ఇంకా 120 పోతే 180లో ఎంత ఉంటాయని ఇంకొక 60 పాయింట్స్ ఈ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మిగిలిన ఇంకా 80 అలా ఉన్నాయి అనమాట. ఇంకా ఇది ఒకటైతే 60 ఉంది అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఒకటి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే అది వాళ్ళు ఇది ఒక 2 మినిట్స్ అట్లా ఉంది, వాళ్ళు ఆడుతున్నారు. టైం కూడా మంచిగా ఉంది కాబట్టి ఒక గేమ్ అయితే మంచిగానే అనిపించింది. ఇదైతే బాబు అంటే ఒక్కరే ఆడాలంట. బాబు అయితే ఆడారు. ఆమె పక్కన కూర్చుంది. ఆమె కొద్దిసేపు ఏడ్చింది. నేను కూడా ఇంకొక కార్డ్ తీసుకో, ఇంకా బ్యాలెన్స్ వేపి నేను ఇంకొకటి ఆడతా అంటే, సరే నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ ఆడదాంలే, ఇప్పటికైతే ఈ 200 చాలు అనేసి ఇంకా ఆమెకి ఏదో చెప్పేసి ఇంకా తీసుకొచ్చామన్నమాట. ఇదైతే ఇలా
చంపడమా ఏదో ఈ గేమ్ అయితే ఆడాడు ఒక 2-3 మినిట్స్. నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నాను. అది ఏంటి గేమ్ అనేది కూడా నేను సరిగ్గా చూడలేదనమాట. అదంతా అయిపోయింది. మా కార్డ్‌లో బ్యాలెన్స్ అయితే టోటల్ అయిపోయాయి. ఇంకా చూస్తున్నాము ఇంకా ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అనేసి. ఫస్ట్ ఎవరైనా ఆడేది చూస్తే మనకు కొంచెం తెలుస్తుంది. కానీ మా వాళ్ళు ఆగకుండా ఫాస్ట్‌గా తెలియకుండా ఆడేసరికి అది తెలియలేదనమాట. ఇక్కడ చూడండి వేరే వాళ్ళు ఆడుతుంటే నేనైతే వీడియో తీశాను. ఇదే టెడ్డీ బియర్ గేము. ఆ మిషన్ ఉంటుంది కదా, అది పాయింట్ దానికి కింద ఒకటి ఇస్తారనమాట. లెఫ్ట్‌కి వెళ్ళాలా, రైట్‌కి వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, వెనకకి వెళ్ళాలా, అది మనం ఇలా చేస్తుంటే అక్కడ మిషన్ అక్కడికి వెళ్తుంది. మనం కరెక్ట్ పాయింట్ చూసుకోవాలన్నమాట. టెడ్డీ బియర్ ఎక్కడుంది అని కరెక్ట్ అది చూసుకొని దాన్ని కిందికి దింపితే అది గట్టిగా ఇలా పట్టుకొని మనకి ఇచ్చేస్తుంది అనమాట. బట్ మనము మళ్ళీ అక్కడ ఏంటంటే టైమింగ్ 30 సెకండ్సే అండి. 30 సెకండ్స్‌లలో ఇదంతా జరగాలి. ఆ టెన్షన్‌కి అస్సలు కాలేదు. నేను ఉన్నప్పుడు చాలామంది ట్రై చేశారు. ఒక్కరికి కూడా ఈ టెడ్డీ బియర్ అయితే రాలేదండి. నాకు నిజంగా అమ్మ వాళ్ళంత ఈజీగా ఏమి ఇవ్వరులే అనుకున్నాను. చూడండి తను చాలా ట్రై చేశారనమాట. దాన్ని కరెక్ట్ అక్కడ టెడ్డీ బియర్ ఎక్కడుందో అక్కడే దాన్ని దింపారు. కాకపోతే కొంచెం మిస్ అయిపోయింది. ఏమైందంటే ఇది ఇటు సైడ్ ఉన్నది ఆ మిర్రర్‌కి అడ్డుకుంది. అలా అయ్యేసరికి అది టెడ్డీ బియర్‌ని పట్టుకోలేదు. ఒకవేళ కరెక్ట్‌గా పట్టుకుంటే అది తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఇస్తుందండి. మీకు కనబడుతుందా? అది పైకి ఇలా వచ్చి ఇటు సైడ్ వచ్చి అక్కడ మనకి టెడ్డీని ఇట్లా వదిలిపెడుతుందనమాట. ఒకవేళ దాని దగ్గర టెడ్డీ ఉంటే ఇలా వదిలిపెడితే అది కింద పడితే మనకే అన్నమాట ఆ టెడ్డీ. బట్ చాలామంది ట్రై చేశారు కానీ ఎవరికైతే రాలేదు. అంత ఈజీగా అయితే లేదండి ఈ గేమ్ అయితే. ఎందుకంటే కొంచెం ఒక 2-3 అటెంప్ట్స్ అయితే బాగుండు. బట్ 1 అటెంప్ట్‌లో 30 సెకండ్స్ అనేసరికి కొంచెము ఎవరికి రాలేదు. ఇంతవరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.